అందరికీ నమస్కారం. మరో 2-3 రోజుల్లో అంటే అక్టోబర్ 16న గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముఖ్యంగా కర్నూలు వేదికగా ఏదైతే భారీ బహిరంగ సభని నిర్వర్తించడంతో పాటు మొదటగా ఆయన కర్నూలు నంద్యాల జిల్లాల పర్యటనకు వస్తూ ద్వాదశ పీఠాల అయిన అందులో ఉన్న శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని చేసుకున్న తర్వాత కర్నూలులో భారీ బహిరంగ సభ జరగబోతుంది. దాదాపు 3 లక్షలకు పైగా ఏదైతే జనం రావచ్చనే అంచనా ఉందో దానికి తగ్గ ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు నంద్యాల కర్నూలు పర్యటనకు నరేంద్ర మోడీ గారు రావడం, రాయలసీమ ప్రాంతం గురించి ఆయన మాట్లాడడంతో పాటు ఇప్పటికే జిఎస్టికి సంబంధించి ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణల యొక్క ప్రభావం పేద మధ్యతరగతితో పాటు అనేక వ్యాపారాల మీద ఏ విధంగా ప్రభావం ఉంది, జనాలకు మేలు చేసే ఈ జిఎస్టి సంస్కరణలు ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి వల్ల సామాన్యుడి జీవితం నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావవంతమైన అంశాలు, ధరలు ఏ విధంగా తగ్గాయి, దానివల్ల వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా మెడికల్ కవర్ కానీ లేకపోతే పర్సనల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి జిఎస్టీ లేకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి జిఎస్టీలను తీసేసి ముఖ్యంగా అనేక రంగాల్లో ఏదైతే స్లాబ్లు ఉన్నాయో 5%, 12%, 18%, 28% ఉన్న వాటిని 5%, 18%కి దాదాపుగా తీసుకొచ్చి ఏవైతే లిక్కర్ లాంటి కానీ లేకపోతే ఇటువంటి వాటి మీద మాత్రమే హెవీగా జిఎస్టీ ఉండేలా చేసి వాటి నియంత్రణకు కృషి చేస్తూ సామాన్యుడికి ఉపయోగపడే విధంగా వ్యాపార వర్గాలకి ఊరటనిచ్చే విధంగా ఏదైతే జిఎస్టీ సంస్కరణలు ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పించడంతో పాటు నిర్మాణాత్మకమైన ముఖ్యంగా ఏదైతే బలమైన మార్పులు వచ్చాయో వాటిని గురించి బహిరంగ సభలో మాట్లాడడం జరుగుతుంది. మొదటగా శ్రీశైలం మల్లన్న దర్శనానంతరం నరేంద్ర మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, మరి అనేక మంది మంత్రులు కానీ ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో అందరూ కూడా ఈ బహిరంగ సభకి హాజరవుతారు. అలాగే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు బీజేపీ నుంచి, జనసేన నుంచి, మరి తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ, మాధవ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా రోడ్ షో ఒకటి కర్నూలులో భారీగా జరుగుతుంది. దాని అనంతరం ఈ బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో చాలా నిర్మాణాత్మకంగా భారీ ఎత్తున జరగబోతుంది. దీనికి జనాన్ని భారీ ఎత్తున రావాలని పిలుపునిస్తూ వీలైనంత ఎక్కువ మంది మన దేశ ప్రధానమంత్రి గారి సభని ఉద్దేశించి మాట్లాడే మాటల్ని నేరుగా వినమని కోరుతూ అందరికీ నమస్కారం.